హైదరాబాద్ అందాలు చూడాలని వచ్చేటోళ్ళు ఒక్క పారన్న గా తీగల బ్రిడ్జి కాడికి పోవాలి అనుకుంటారు. సెల్ఫీలు ఫోటోలు గుంజితే సోషల్ మీడియాలో లైకులే లైకులు. పట్నం ముచ్చట చెప్తే సినిమాల గా బ్రిడ్జి పక్కా చూపిస్తారాయే. అట్లా కిందికి దిగితే మంచిగా బోట్ షికారు, చుట్టూరా తీరొక్క దుక్నాలు. వీకెండ్ వస్తే మంచి టూరిస్ట్ జాగా అవుతుంది. కానీ ఇదంతా మీది కగువడేదే. ఈ వెనకమర్ల ఏం నడుస్తుందంటే, ఓ పారి గీ మ్యాపులు పరీక్షబట్టి చూడుండ్రి. అప్పట్లా దుర్గం చెరువు ఇట్లుంటే 10 ఏండ్ల కింద గిట్లా, ఇప్పుడు ఇట్లయింది. చెరువు చుట్టూరా కబ్జాలే. అప్పట్లా 160 ఎకరాలుంటే ఇప్పుడు 116 ఎకరాలే ఉన్నదట. అంటే 44 ఎకరాలు కబ్జాలైనాయి. చుట్టూరా పెద్ద పెద్ద కంపెనీలు బంగ్లాలు వచ్చినాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈ ఏడాదికింత అమ్ముకుంటూ వస్తుంటే గిది పరిస్థితి. ఈ గిటు చూడుండ్రి, మట్టి పోసి చెరువును గూడ్పిన జాగల మంచిగా బండ్ల పార్కింగ్ పెట్టిండ్రు. ఏం తక్కువ 5 ఎకరాలు కబ్జా పెట్టి పార్కింగ్ చేసి నెలకు 50 లక్షల కిరాయి కమాయిస్తున్నాడట ఓ పనిమంతుడు. స్కూల్ బస్సులు, ఐటీ కంపెనీల బస్సులు ఈడ పెడుతుంటే హైడ్రా టీంలు ఖాళీ చేపించి మొత్తం సాఫ్ చేసి బోర్డు పెట్టిండ్రు. ఈ 5 ఎకరాలు పోను ఇంకో 39 ఎకరాలు కబ్జాలు ఉన్నట్టే. మరి ఆటి సంగతి ఏం చేస్తారో గాని హైడ్రా దిగింది కాబట్టి కొత్త కబ్జాలైతే ఆగినట్టే. లేదంటే ఇంకో 5-10 ఏండ్లల్లా ఇంకెన్ని ఎకరాలు అమ్ముకుందురో పో.